నాడు ఆయన మరణమును ప్రచురించండి. షో ఫోర్ట్ ఇస్ డెత్. ఆయన మరణను మనం ప్రచురించాలంటే ఆయన మరణంలో మనకు ఐక్యత ఉండాలా. అందుకే పౌలు అన్నాడు, ఐ డై డైలీ. నేను అనుదినము చనిపోతున్నాను. మనం అనుదినము బతుకుతున్నాం. మనం కాదు బతకాల్సింది. ఇంకోసారి చెప్పనా, ఈ మాటలంతా మీకు డ్రైగా ఉంటాయి, బట్ వెరీ వ్యాలిడ్ అండ్ నెసెసరీ. ఇది అవసరం. ఇట్స్ నాట్ మీ హూ హ్యాస్ టు లివ్, బట్ ఇట్ ఇస్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ మీ హ్యాస్ టు లివ్. నాలో ఉన్న క్రీస్తు బ్రతకాల. కానీ ఇప్పుడు నేను బతుకుతున్నానా, క్రీస్తు బతుకుతున్నాడా? మనం బతుకుతున్నామో మనలో ఉన్న క్రీస్తు బతుకుతున్నాడా? ఎవరు బతుకుతున్నారు? తొందరగా చెప్పండి, టైం అయింది. ఎవరు బతకట్లేదు కదా. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? అందుకే పౌలు అన్నాడు కదా గలతి 2:20లో, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ, నేనుగా జీవించేది, ఐ లివ్ నో లాంగర్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. మనం చూసిన వాళ్ళు ఎవరైనా క్రీస్తు ఈ అక్కలో నివసిస్తున్నాడు, క్రీస్తు ఈ బ్రదర్లో నివసిస్తున్నాడు, క్రీస్తు ఈ సిస్టర్లో నివసిస్తున్నారు, క్రీస్తు ఈ సంఘంలో నివసిస్తున్నాడు అని ఎవరైనా అనుకుంటారా? ఏమనుకుంటారు? క్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయినాడు వాళ్ళ మధ్యలో నుండి. Christ has no portion in their life. Christ has no place in their lives. క్రీస్తు వారి జీవితంలో లేడు. మరి ఎవరు జీవిస్తున్నారు? ఇట్ ఈస్ దట్ బ్రదర్ లివింగ్, దిస్ సిస్టర్ లివింగ్, దట్ చర్చ్ లివింగ్, బట్ నాట్ ద క్రైస్ట్ ఇన్ హర్, క్రైస్ట్ ఇన్ హిమ్, క్రైస్ట్ ఇన్ ద చర్చ్. ఆ సహోదరు జీవిస్తుంది, ఆ సహోదరుడు జీవిస్తున్నాడు, ఆ సంఘం జీవిస్తుంది. వారిలో ఉన్న క్రీస్తు జీవించాలని కోరబడతాం. ఆయన మనలో జీవించడం ద్వారా ఆయన మరణాన్ని మనం వెల్లడి చేసే అవకాశం. ఆయన మనలో జీవిస్తే ఆయన వల్లే మాట్లాడతాం, ఆయన వల్లే ఆలోచిస్తాం, ఆయన వల్లే తెలుస్తాం, ఆయన వల్లే జీవిస్తాం, ఆయన వల్లే ఉంటానికి. వీ షల్ బి లైక్ హిమ్.